హలో అండి అందరికీ మనందరికీ తెలుసు ఒంగోలు జిల్లాలో 4 రోజుల క్రితం ముప్పవరపు వీరయ్య చౌదరి గారిని ఒంగోలు టీడీపీలో చాలా కీలకమైన వ్యక్తి ముప్పవరపు వీరయ్య చౌదరి. అయితే ఆయన్ని కొంతమంది దుండగులు దారుణంగా తన ఆఫీస్లోనే హత్య చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క హత్య కేసుని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎలా అయినా కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిందితులను పట్టుకోవాలని చెప్పేసి పోలీసులు అయితే తమ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన అంత్యక్రియలకు హాజరయ్యి పోలీసులకు కూడా కొన్ని కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ కేసుని మీరు స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి పోలీసులకి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఒక చిన్న క్లూను కూడా సంపాదించలేకపోయారు. అంటే పురోగతిని సాధించలేకపోయారు. ఎందుకు పోలీసులకి ఇంత కష్టమవుతుంది అంటే, ముఖ్యంగా వచ్చిన దొంగలు అనేటోళ్ళు వాళ్ళు బైకుల మీద వచ్చారు. చాలా సైలెంట్గా వచ్చి ఆయన ఎవరు లేని సమయంలో ఆయన దారుణంగా హత్య చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వెళ్ళిపోయే సమయంలో వాళ్ళు బైకుల యొక్క నెంబర్ ప్లేట్లు కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎక్కడైనా బైకుల నెంబర్ ప్లేట్లు కనపడతాయని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అది నైట్ కావడంతో, అంటే రాత్రిపూట కావడంతో బైకుల యొక్క నెంబర్ ప్లేట్లు కనిపించట్లా. దానివల్ల ఏంటి అంటే పోలీసులు ఈ కేసులో ఒక అవుట్కమ్ సాధించాలి, ఒక క్లూని సాధించాలంటే చాలా కష్టమవుతుందన్నమాట. వచ్చారు, చంపారు, వెళ్ళిపోయారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లా. పట్టుకుందామంటే ఉన్న బైక్ నెంబర్ ప్లేట్ కూడా కనిపించలేదు అనమాట. అందువల్ల అనేది పోలీసులకి చాలా కష్టమవుతుంది ఈ కేసుని ట్రేస్ చేయాలంటే. ముఖ్యంగా ఆయనకి ఎవరెవరితో అయితే వివాదాలు ఉన్నాయో, ముఖ్యంగా ఆయనకి లిక్కర్ సిండికేట్తో వివాదం ఉందంట. అలాగే ల్యాండ్ భూములను కూడా సెటిల్ చేస్తారంట. అలాగే రేషన్ మాఫియాతో కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నాయంట. అయితే ముఖ్యంగా ఈ వైపుగా ఎవరెవరైతే గొడవలు ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి విచారిస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, చిన్న చిన్న గొడవలు అయితే ఉన్నాయి, కాకపోతే అవి చంపుకునే అంత లేవు అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం అనుమానించాల్సింది ఏంటి అంటే, లిక్కరు శాండ్ అనేది చిన్న చిన్న గొడవలు, అంటే లిక్కరు అలాగే రేషన్ మాఫియా అనేది చిన్న చిన్న గొడవలు. కాకపోతే ల్యాండ్ అనేది చాలా పెద్ద కోట్ల వ్యవహారంతో కూడుకున్నది. ఈ మధ్యన ఆయన ఒక 100 ఎకరాల భూమిని కూడా సెటిల్ చేశారు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉంది. అయితే అందరూ కూడా ఈ ల్యాండ్ సెటిల్మెంట్ వల్లే ఆయనకి ఏమన్నా అయిందా అనే అనుమానాలు అయితే చాలా పెద్ద ఎత్తున వ్యక్తమైతే చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఊహాగానాలే. అంటే పోలీసులు అనేటోళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు బయటికి మనకి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి దగ్గర సమాచారం ఉంటుంది కాబట్టి. కాకపోతే పోలీసులకి ఈ కేసులో ఇప్పటివరకు కూడా చంపిన వాళ్ళకి దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే, వాళ్ళు చాలా ప్లాన్ ప్రకారం ముందస్తుగా చంపిన తర్వాత ఎలా ఎస్కేప్ కావాలి పోలీసులు దొరకకుండా అని చెప్పేసి వాళ్ళు ముందస్తుగానే ప్లాన్ గీసుకోవడం వల్ల దాదాపు 4 రోజులు అవుతున్నా కానీ సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా పర్యవేక్షిస్తున్నా కానీ ఈ కేసులో ఒక అవుట్కమ్ తీసుకురావడానికి అయితే పోలీసులు చాలా కష్టపడుతున్నారు. ఏదేమైనా కానీ మనం కూడా వాళ్ళు ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో వాళ్ళని త్వరగా పట్టుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. కాకపోతే కొంచెం ఈయన ఒక వివాదాస్పద వ్యక్తి అని అయితే మనకైతే తెలుస్తూ ఉంది. కాకపోతే ఈ కేసులో ఇప్పుడు ఈరోజు పేపర్లు కూడా ఏమి కవర్ చేయాలి, అంటే ఎలాంటి అప్డేట్ వచ్చింది, ఏమైనా కేసులో దొంగలు దొరికారా అని అప్డేట్ అయితే ఏ పేపర్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కానీ పోలీసులకు కూడా ఎలాంటి పురోగతి దొరకలేదని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.